నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. హైడ్రామా నడుమ రెండో రోజు అత్రి ఎంపీపీ ఎన్నిక జరగలేదు. నిన్న కోరం లేక ఎంపీపీ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడగా ఈ రోజు కూడా సభ్యులు హాజరు కాలేదు. ఈ రోజు సమయం మించిన ఒక్క ఎంపీటీసీ కూడా హాజరు కాకపోవడంతో ప్రత్యేక అధికారి సమావేశాన్ని ముగించారు. మొత్తం 20 ఎంపీటీసీలు ఉండగా అత్రి మండల పరిషత్ వైసీపీ 13, టీడీపీ 3, జనసేన 2, ఒక ఎంపీటీసీ విదేశాల్లో ఉన్నారు. అత్తిలో పలు చెక్ పోస్టులు ప్రతి వాహనాన్ని ఆపి కూటమి నాయకులు తనిఖీలు చేశారు. ఎంపీటీసీలు కనిపించడం లేదంటూ ఫోటోలు చేతపట్టి వాహనాల తనిఖీ నిర్వహించారు. అత్తిల ప్రధాన కూడలు అన్ని కూటమి నాయకులతో మోహరించారు. ఎన్నిక వాయిదా పడినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల అధికారి మురళీకృష్ణ నివేదిక పంపారు. అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక నిమిత్తం రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో నిర్ణీత సమయానికి ఎంపీటీ సభ్యులు హాజరు కానందున అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక నిర్వహించలేకపోయినట్లు మండల ప్రత్యేక అధికారి మురళీకృష్ణ తెలిపారు. మండల అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తణుకు సిఐలు కొండయ్య, కృష్ణకుమార్, ఎస్ఐపి ప్రేమరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అత్తిలి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక సందర్భంగా ఎంపీటీసీలకు రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. నిన్న జరగవలసిన ఎంపీటీసీ ఎలక్షన్ రాష్ట్రంలో మెజార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకే సపోర్ట్ ఉన్నారు. అందరూ వైఎస్ఆర్సీపీనే గెలిపించుకోవాలని చూస్తున్నారు. మరి నా నియోజకవర్గం అత్తిలి మండలంలో 20కి 4 అంటే 2 ఏమో తెలుగుదేశం, 2 జనసేన, 16 కూడా వైఎస్ఆర్సీపీ. 16లో ఒకటి వచ్చి దుబాయ్లో ఉండటం వల్ల డిస్క్వాలిఫై అయింది, ఎక్కువ మీటింగ్లకు అటెండ్ అవ్వకపోవటం వల్ల. తర్వాత ఏదైతే మేము ఎలక్షన్ టైంలో మా వాళ్ళందరూ కూడా ఒక 2.5 సంవత్సరాలు ఒకళ్ళకి, 2.5 సంవత్సరాలు ఒకళ్ళకని, సుజాతకు 2.5 సంవత్సరాలు, ఆయనకి మక్క సూర్యరావు 2.5 సంవత్సరాలని అనుకుని ఆయన రాజీనామా చేసి ఆయన వేరే పార్టీ తెలుగుదేశంలోకి వెళ్ళిపోవటం జరిగింది. ఈ ఎలక్షన్ దానికోసం వచ్చింది. దానికి మా సపోర్టు 14+5 మా వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి మాలో ఉన్న ఒక వడదాలపాలెం ఎంపీటీసీని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోవటం జరిగింది. పోతే మాకు 13 ఉన్నాయి. 13 తోటి వాళ్ళ 6, మొత్తం మేము మెజార్టీలో ఉన్నాం. కానీ ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాలో కోస్టల్ ఏరియాలో ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు చేసుకోవటం అలవాటు, అన్నదమ్మల భావంతో. కానీ ఇక్కడ కొత్త సంస్కృతి ఈ రాధాకృష్ణ తీసుకొచ్చారు. నేను ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక బీసీ నాయకుడిగా ఇక్కడ నిన్న మా ఎంపీటీసీలందరూ కూడా మరి విప్పు జారీ చేసి 13 మంది మన ఇంటికి వచ్చి బయలుదేరే టైంలో దౌర్జన్యంగా అడ్డగించి, దౌర్జన్యకాండ సృష్టించి, అరాచకంగా నా ఇంటి మీదకి వచ్చి చాలా దుర్మార్గం చేయించాడు రాధాకృష్ణ. నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో నా ఇంటికి నీ ఇల్లు కూడా అంతే దూరం. ఈ సంస్కృతిని మీరు కొత్తగా నేర్పిస్తున్నారు. పోలీసు వ్యవస్థ నిర్యార్యమైపోయింది. వాళ్ళు ఎక్కడున్నారో పోయారో తెలియదు. ఇక్కడ ఏం కొట్ల నిన్న మార్నింగ్ ఎత్తారు, మీకు పంపించేస్తున్నా ఎస్కార్ట్ అంటున్నారు. ఇప్పుడు లేదు. ఇంకా డీజీపీ కానీ, డిఐజీ కానీ, డీజీపీ పిఏ కానీ, ఎస్పీ కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ లేరు. ఇంకా టోటల్ గా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, పోలీస్ వ్యవస్థ లేదనేది నిర్ణయం అయిపోయింది. ఇది నా పరిస్థితి ఇలా ఉంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. ఏం జరుగుతుంది అంటాను, ఇక్కడ ఏం చేస్తున్నారు అంటున్నాను. ఇక్కడ పూర్తిగా తెలుగుదేశం సొక్కాలకు నడుక్కుని పోలీసు వ్యవస్థ నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దారుణాతి దారుణంగా ఇది నడుస్తా ఉంది. ఈ పోలీసు ఓన్లీ పచ్చ చొక్కాలతోటి మీరు డ్యూటీ చేయాలని నేను కోరుకుంటున్నాను. మా ఎంపీటీసీలు నిజాయితీగా, నీతిగా, చాలా గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఏం పెట్టినా, ప్రలోభాలు చేసినా సరే లొంగకుండా ఉన్నారు. ఈ ఫోటో పట్టుకుని ఎక్కే బస్సు, ఎక్కే కారు, దిగే కారు మొత్తం
మా ఊరు వాడలా కూడా ఇది ప్రచారం చేసే కార్యక్రమం చేసేందుకు చాలా సంతోషిస్తున్నా, గర్వపడుతున్నా. 14 మంది ఎంపీటీసీలతో మేము ఫుల్ మెజార్టీతో మేము ఓటు వేయడానికి వెళ్తుంటే ఒక ఎంపీటీసీని ఆల్రెడీ కిడ్నాప్ చేసేసారు వాళ్ళు. అలాగే 13 మంది మేము ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి మన మినిస్టర్ గారి ఇంటి కాడి నుంచి మేము వెళ్ళటం ఆనవాయితీ. వెళ్తుంటే మా అందరినీ కూడా కనీసం అడుగు కూడా ముందుకు వేయకుండా మమ్మల్ని అడ్డగించేయటం, ఇలాంటి సంస్కృతి ఇప్పుడు తణుకు కాన్స్టిట్యున్సీలు ఇప్పుడు దాకా ఎప్పుడు జరగలేని రౌడీజాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పరిచయం చేశారు ప్రజలకి. ఇలాంటి దుశ్చర్య చాలా హేయనీయం అన్నారు. రాధాకృష్ణ గారు, మీరు ఒకటే మాట చెప్తున్నాను, మీరు ప్రజాప్రతినిధి, ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి కూడా మాకు రక్షణ కల్పించలేని పరిస్థితి అంటే మాకు దాపురించింది. ఈ తణుకు నియోజకవర్గానికి ఎప్పుడూ లేనంత ఇదిగా ఇప్పుడు ఇంతలా సృష్టిస్తున్నారు. అసలు మరి ఓటు ఎత్తాకి వెళ్దామంటే నిన్న చాలా ఇబ్బంది పడిపోయి వెళ్ళలేకుండా రౌడీజం కింద గోండాలకు తీసుకొచ్చి వీళ్ళందరూ చాలా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఇవాళ కూడా ఇలా వెళ్దాం అనుకుంటే ఇవాళ కూడా రక్షణ లేకుండా పోయింది మాకు. మరి రక్షణ అంటే మా ఎంపీటీసీలు అందరూ కూడా ఏ పార్టీ మీద అయితే నెగ్గామో ఆ పార్టీకే ఓటేద్దామని అందరూ నిశ్చితంగా నిర్ణయించుకుని ఉన్నాం. కానీ ఓటు ఎత్తాకి వెళ్ళలేకుండా చేస్తున్నారు. ఇలాంటి పద్ధతి మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ పార్టీ నుంచి ప్రజలు గెలిపించారండి, కార్యకర్తలు ప్రజలు అందరూ నాయకులు గెలిపించారు. మాకు ఇష్టమైన పార్టీ మా వైఎస్ఆర్ పార్టీ అండి. మేము అందులో నుంచి గెలిచాము, దానికే మేము సపోర్ట్ గా ఉండాలి. దాంట్లో నుంచి పుట్టాం, దాంట్లోనే ఉండాలండి. మా కుటుంబంలో ఇంకో వేరే ఒకరు వచ్చి మా కుటుంబాన్ని పోషించే అధికారం చేసే ఇది కుటుంబం మేమే చేసుకోవాలి. అలాగా మా పార్టీకి మేమే న్యాయం చేసుకోవాలని, మేము మా ఓటు హక్కుని వినియోగించుకునేలా చేయాలని మీ అందరినీ కోరుకోవాలి. బల్లిపాడులో వెంచేసి ఉన్న శ్రీ మదన గోపాల స్వామివారి ఆలయంలో ఆదివారం ఉగాది సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు పంచాంగ శ్రవణం జరుగుతుందని, రాత్రి 8 గంటలకు శ్రీ మదన గోపాల్ మోడల్ స్కూల్ విద్యార్థులచే శ్రీ స్వామివారి కళ్యాణ వేదిక కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని, రాత్రి 9 గంటలకు బిక్కవోలు బ్యాండ్ మేళంతో శ్రీ స్వామివారి గ్రామోత్సవం జరుగుతుందని, భక్తులు 50 మంది పై కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ స్వామివారి అమ్మవారి కృపా కటాక్షాలు పొందగలరని ఆలయ నిర్వాహకులు కోరారు. శుక్రవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇరగవరం విద్యుత్ సబ్స్టేషన్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామన్ మునుస్వామి మాట్లాడుతూ, గత ప్రభుత్వం సైకీ ఒప్పందంతో ఆదాని విద్యుత్ అధికారులకు 1500 కోట్ల లంచాలు ఇచ్చినట్లు అమెరికన్ కోర్టు బట్టబయలు చేసిందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, రాబోయే కాలంలో పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తర్వాత విద్యుత్ ఛార్జీలను 17,000 కోట్ల రూపాయలు పెంచడాన్ని మునుస్వామి తప్పుపట్టారు. గత వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 33,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీని పెంచి ప్రజలపై భారాన్ని వేస్తే కూటమి ప్రభుత్వం మళ్లా విద్యుత్ ఛార్జీలు పెంచడం దుర్మార్గమని మునుస్వామి అన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ సభ్యులు పిల్లి కోటేశ్వరరావు, నాగబాబు, గుత్తుల శివయ్య, గంగాధర్రావు, పాటియా తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం మొయ్యేరు గ్రామ సచివాలయాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా హాజరు పట్టి పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆఫీసులో సిబ్బంది లేకపోవడంతో ఎంపీడీఓకి ఫోన్ చేసి రాని వారిపై మెమో జారీ చేయాలని పద్మశ్రీ ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిగూడ డిపో మేనేజర్ కార్యాలయంలో తణుకు డిపో మేనేజర్ సప్పా గిరిధర్ కుమార్, తాడేపల్లిగూడ డిపో మేనేజర్ వైఎస్ఎన్ మూర్తి పత్రికా సమావేశం నిర్వహించి విజయవాడ వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం తణుకు డిపో విజయవాడ ఆటో డీలక్స్ బస్సులు 9 గంటల 10 నిమిషాలు, 9 గంటల 50 నిమిషాలు, 10 గంటల 40 నిమిషాలు, 11 గంటల 20 నిమిషాలు, 12 గంటల 20 నిమిషాలు, మధ్యాహ్నం 4 గంటల 50 నిమిషాలు, 5 గంటల 40 నిమిషాల సమయంలో తాడేపల్లిగూడ బస్టాండ్కి వచ్చి వెళ్లేట్లు ఏర్పాటు చేశామని, తణుకు తాడేపల్లిగూడ డిపో హైదరాబాద్ బస్సులు కూడా ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోళ్లు, పూల్లా, కైకరం, భీముడోలు రైల్వే గేట్, గుండుగొల్లు సెంటర్లో పికప్ పాయింట్లు ఇవ్వడం జరిగిందని, ఈ అవకాశాన్ని తాడేపల్లిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ చెలవాడ నాగరాణి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ చెలవాడ నాగరాణి పాలకోడేరు మండల సమైక్య భవనంలో నిర్వహిస్తున్న బ్యూటిషియన్ కోర్సును పరిశీలించి బ్యాంకు లింకేజీ ఉన్నతీకరణపై ఎస్ఎస్జీ మహిళలకు సర్ఫ్ ద్వారా అందజేసిన శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చెలవాడ నాగరాణి మాట్లాడుతూ, డిఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యూటిషియన్ కోర్సును జిల్లాలోని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శిక్షణ అనంతరం పీఎంఈజీపీ పథకం ద్వారా 10 లక్షల వరకు సబ్సిడీతో కూడిన రుణ సదుపాయాన్ని అందజేయనున్నారని, దీంతో బ్యూటీ పార్లర్ను ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నారు.
జిల్లాలోని ఒక్కొక్క మండలాన్ని ఎంపిక చేసి జిల్లా అంతటికి ఒక్కొక్క పథకానికి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, వేరొక మండలంలో చెఫ్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యూటీషియన్ శిక్షణ నిబద్ధత పూర్తి చేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్ తో నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. కష్టపడితే ఫలితం ఉంటుందని, మీ కాళ్ళ మీద మీరు స్వయంగా నిలబడే శక్తిని ఆర్థికంగా సంపాదించుకోగలుగుతారని తెలిపారు. ఈనాటి బంగారు మాట. గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు, ఒకటి సుశక్తి, రెండు పట్టుదల. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.